రాబోయే రోజుల్లో బాగుంటారు అని చెప్తున్నారు. కాబట్టి దాంట్లోనే మనం అన్ని అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే కనిగర్ రిజర్వాయర్ కోసం మేము ఆల్రెడీ 40 కోట్లతో ఎస్టిమేషన్స్ ఇచ్చున్నాము. అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతాము. అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ పనులన్నీ కూడా స్టార్ట్ చేశాము. ఎక్కడ కూడా అదేవిధంగా మేము అధికారంలోకి రాగానే 20 సంవత్సరాల నుంచి ఏ కాలువలైతే తవ్వగలిగి గవర్నమెంట్ వాళ్ళు బిల్లులు చేసుకొని తవ్వకుండా వాళ్ళకి ఖాళీ అలాగే దాన్ని గుర్రపు డెక్కలతో వదిలేశారో వాటిల్ని మేము రైతులు వచ్చి నన్ను అడిగిన దానివల్ల బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అవన్నీ కూడా తవ్వించడం జరిగింది. ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ ఈ పంటకు కూడా తవ్వించడం జరిగింది. అదేవిధంగా మనము ప్రతి దగ్గర ఎక్కడైతే మినరల్ వాటర్ ప్లాంట్ లేదో అవన్నీ కూడా పెట్టిస్తున్నాం. డెల్టా ఏరియా అయిన మనకు రైతులకి ఎంతో ముఖ్యమైన రోజుల్లో వరి కోత టైంలో మనకి ప్రభుత్వం అండగా ఉండి మంచి ధర ఇచ్చి రైతులంతా సంతోషంగా ఉండేటట్టు అమాలీలతో సహా 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తుంది ఒక చంద్రబాబు నాయుడు గారే అని రైతులకి ఎప్పుడు ఆయన అండగా ఉంటారని రాబోయే రోజుల్లో ఇంకొక 3 సార్లుగా అన్నదాత సుఖీభావ కూడా రైతులకి ఇవ్వబోతున్నారు. కాబట్టి మనము ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని వీళ్ళు చేసిపోయినవన్నీ చూసుకుంటూ దాన్ని చక్కబెట్టుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మా బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మేము కోరు కాన్స్టిట్యున్సీలో ఎన్నో చేశాము. అవన్నీ మీకు తెలిసినవే, మళ్ళీ చెప్పాల్సిన పని కూడా లేదు. క్యాన్సర్ స్క్రీనింగ్ అయితేనేమి, వాటర్ ప్లాంట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి ట్రైసైకిల్స్ అయితేనేమి, ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఆల్మోస్ట్ 200కి పైగా ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. జిల్లా మొత్తం మీద 1000కి పైగా ఎంపీ గారు ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఇంకేదో 1-2 నియోజకవర్గాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి ఎక్కడా అని వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ మన కూటమి ప్రభుత్వంలో మన అందరినీ సక్సెస్ఫుల్గా అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్తో, పార్టీ స్ట్రక్చర్తో మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు జరిగింది 12 నెలలే, జరగాల్సింది ఇంకా చాలా ఉంది. తప్పకుండా ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ రన్ చేస్తుండేది పేద ప్రజల కోసం అనే కాన్సెప్ట్తో. ఏదైనా కానీ అదే హౌసింగ్ తీసుకుంటే ఈరోజు నేను పొద్దున కూడా చెప్పాను, అస్తవ్యస్తమైన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎట్లుందంటే అసలు అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ ఇంతకుముందు వాళ్ళు చేసిపోయింది ఇప్పుడు వాళ్ళని అధికారులను పిలిచి ఎందుకు ఇంకా రాలేదని అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు. మామూలు మన లబ్ధిదారులు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఇల్లుని తిరిగి అమ్మేసుకొని, లేదు ఇళ్ల స్థలాల్ని ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక 10 స్థలాలు వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళ పేరుతో తీసుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళ పేరేమో ఎన్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఇల్లు రావాలంటే రాదు. ఎందువల్లంటే అక్కడ వీళ్ళ నంబర్ ఆల్రెడీ ఉంది, వీళ్ళకి ఇచ్చేసామంటున్నారు. కానీ వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు నీడ లేకుండా ఇలా ఎంతోమందికి గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ ఒక్క దాంట్లోనే నాయకులు ఎంతో అన్యాయం చేస్తున్నారు ప్రజలకి. వాళ్ళకి తిరిగి న్యాయం చేసే విధానంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చక్కబెట్టి ఇప్పుడు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో, ఇల్లు లేవో అవన్నీ కూడా ఎన్రోల్ చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. స్పౌస్ పెన్షన్లు కూడా ఈ నెల నుంచి ఇవ్వబోతున్నారు. జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇలాంటివి ఎన్నెన్నో చేస్తున్నాం. అయినా వాళ్ళందరికీ మనం ఏం చెప్పినా కూడా అర్థం కాదు. కాబట్టి మనం చేస్తే చూస్తూ ఉండడం వరకే వాళ్ళకి తెలవాలి. నేను మీకు ఇప్పటిదాకా వివరించిందంతా వెన్నుపోటు దినానికే సమాధానం. ఇది వెన్నుపోటు దినానికే సమాధానం. ఏమీ చేయలేదని వాళ్ళు చెప్పిన దానికే ఏమి చేశారో నేను చెప్పాను. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్,
skating, archery, karate, yoga, hostel facility, good faculty. Himalayans Vidya Vihar School, day scholars and residential school. Admissions జరుగుచున్నవి. Play class to 10th class. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.